శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఆయన అనాది సంకల్పంలో మన కొరకు ఆయన ఏర్పాటు చేయబడిన రక్షణను మనందరూ పొందుకొని ఇటు రీతిగా ఆదివారం ఆరాధనలో ప్రభువుని ఆరాధించడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. అదేంటి అనంటే, మన బ్రదరన్ మూమెంట్ ప్రారంభమయ్యి ఇప్పటికీ 200 సంవత్సరాలు అయినాయి. చెప్పండి, ఎంతకాలం? బ్రదరన్ మూమెంట్ ప్రారంభమై 200 సంవత్సరాలు అయింది. ఈ 200 సంవత్సరాలైన సందర్భంలో కొంతమంది మరి దానికి సంబంధించిన కూడికలు పెట్టుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే హైదరాబాదులో మరి జరిగింది. అలాగే తమిళనాడులోను, కర్ణాటకలోను ఆయా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఏదైనప్పటికీ 200 సంవత్సరాల పాటు ఒక మరి సిద్ధాంతం అలాగే నిలిచి ఉంది. బ్రదరన్ మూమెంట్ అనంటే అదేదో ప్రత్యేకమైనది కాదు. ఇది మనకు పేరు అనేది, ఇది ప్రజలు పెట్టిన పేరు. వారందరూ బ్రదరన్స్, కొంతమంది కలిసి ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటే వారిని బ్రదర్ అని బ్రదరన్గా మార్చి ప్రజలు పిలుస్తున్నారు తప్ప అది మంచిదే. ఆ విధంగా బ్రదరన్ ఏర్పడడం జరిగింది. అయితే ఈ సందర్భంలో బ్రదరన్ అనంటే అదేదో సంస్థ కాదు, కానీ క్రొత్త నిబంధన సత్యాల మీద కట్టబడిన సంఘం. కొత్తగా ఎవరు తయారు చేసింది కాదు, లేకపోతే ఏదో దీంట్లో కొత్త సిద్ధాంతాలు, లేకపోతే కొత్త బోధలు, కొత్త విధానాలు ఏమీ లేవు. కానీ వాక్యంలో ఏదైతే ఉన్నదో దానిని నూతన నిబంధన సంఘం ఏ విధంగా అయితే చేయాలో దానిని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చేయాలన్నదే ఆలోచన తప్ప వేరొకటి కాదు. దానిలో భాగంగా ఈరోజు ప్రత్యేకమైన వాక్యం ద్వారా మనం విన్నదే, మనకు తెలిసిన సంగతులే చాలా ఉంటాయి. మరలా మీ గమనానికి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. రండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన నామం కొందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అల్పుడినైన నన్ను మరుగు చేసి మాకు కావాల్సిన సంగతులు మీరు మాట్లాడుచుండగా నీ వాక్యం విని ప్రభువా మా తండ్రి వాటిని అన్వయించుకొని జీవించే భాగ్యం మీరు దయచేయమని, మందిరంలోనూ అలాగే ఆన్లైన్లోనూ నా తండ్రి నా యూట్యూబ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న మైక్ ద్వారా ఉంటున్న ప్రజలందరూ దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు వాక్య ధ్యానంగా రక్షణ ఆరాధన సంఘం, రక్షించబడిన వ్యక్తి ఏమవుతారు? సంఘంలో చేర్చబడతారు. సంఘంలో చేర్చబడ్డ వ్యక్తి ఏం చేయాలండి? సంఘంలో చేర్చబడ్డ వ్యక్తి భోజనాలు చేయాలా? ఆరాధన చేయాలా కదా? కాబట్టి రక్షణ అలాగే ఆరాధన గురించిన కొన్ని సంగతులు మనం ఈరోజు నేర్చుకుందాం. మనం ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అని అంటే మన ఎదుగుదల అక్కడితో ఆగిపోయింది. నాకేమీ తెలియదు, నాకు నేర్పించు ప్రభువా అని నీవు అడుగుతావు. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ప్రభు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. నువ్వు బాగా నోరు తెరువు, నా వాక్యంతో నింపుతా. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకునే నిత్య విద్యార్థులుగా మనం దేవుని దగ్గర ఉండాలి. ప్రతిరోజు దేవుడు మనకి, ఆయన అడిగితే ఆయన మనకు ఖచ్చితంగా కొత్త సంగతులు నేర్పిస్తాడు. కాబట్టి మనం దేవుని దగ్గర నేర్చుకునే వారిగా ఉండాలి. ఈ సంగతి నాకు తెలుసు అనుకుంటే ఎప్పుడు కూడా మనం అంతటితో మన ఎదుగుదల ఆగిపోయినట్లే కదా. బాగా మాట్లాడేవాళ్ళ కన్నా బాగా వినేవాళ్ళే జ్ఞానవంతులు, అవునా కదా? బాగా మాట్లాడేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని బాగా మాట్లాడి తెలియపరుస్తారు. గమ్మున వినేవాళ్ళు ఏం చేస్తారు కదా? వాళ్ళు సమకూర్చుకుంటున్నారు, జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు. మాట్లాడేవాళ్ళు ఖర్చు చేస్తున్నారు.
అందుకే బైబిల్ అంటది వెనుకటికి వేగిరపడము, మాట్లాడడానికి నిదానించమని అంటుంది కదా. మాట్లాడడానికి నిదానించి వినడానికి వేగిరపడ, వినాలి. దేవుని గురించి సంగతులు మనం ఏం చేయాలి? వినాలి కదా. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అంటున్నాడు, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు కదా. ఆయన ఏం చేశాడు? మనను రక్షణ ఎందుచేత మనకు రక్షించాడు ఆయన అనేది ఈరోజు ప్రశ్న. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు అంటే ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఆదాము చేసిన ఆ దోషాన్ని బట్టి మానవుల్లో పాపం ప్రవేశించి మానవుడు దేవుని యొక్క ఆయన కలుగు చేసిన, ఆయన ఇచ్చిన స్వరూపాన్ని, ఆయన ఇచ్చిన స్వభావాన్ని, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయనతో ఉన్న స్నేహాన్ని, ఆయనతో ఉన్న బంధాన్ని సమస్తాన్ని ఏమయ్యాడు? కోల్పోయాడు. కోల్పోయిన ఆ బంధాన్ని కొనసాగించాలి అని అంటే మళ్ళా మానవుడు ఏం చేయబడాలా? పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలి అని అంటే ఏమవ్వాలి అని అంటే పరిశుద్ధులు మాత్రమే పాపిని పరిశుద్ధపరచగలరు కదా. ఇదే మనం మాటికి చెప్పుకుంటున్నాం కదా. పరిశుద్ధమైన రక్తం, పావన రక్తం, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడాలి, రక్షించబడాలి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఆరాధన ప్రాముఖ్యమైనది. బ్రదర్ సహవాసంలో ఆరాధన, సహవాసం, సంఘం ఇవన్నీ కూడా లేఖనాధార కొత్త నిబంధన వెలుగులో ఆదిమ సంఘం ఆరంభమైన కాడ నుండి కదా. సంఘం ఎప్పుడు ఆరంభమైంది చెప్పండి? పెంతెకొస్తు దినాన సంఘం ఆరంభమైంది. ఎప్పుడు పెంతెకొస్తు దినం? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆ తిరిగి లేచిన రోజు నుండి 50వ రోజుని పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. పెంతెకొస్తు అంటే అదేదో భాషలు మాట్లాడడం, లేకపోతే పైనుంచి దేవుని దిగిరావటం, లేకపోతే ఇంకోటి కాదు. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన కాడ నుండి 50వ రోజున పెంతెకొస్తు దినం. అంటే ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? జాగ్రత్త మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ లోకంలో భూమి మీద ఆయన 40 రోజులు ఉన్నాడు. ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరలా మీకు గమనాన్ని గుర్తు చేస్తుంది. 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్తున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆయన వెళ్ళాడు. తండ్రి కుడిపాసాన ఆయన ఉండి మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలా. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు తోడుగా ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడిని మన కొరకు పంపించాడు. ఆయన పంపిస్తున్నానన్న తర్వాత 10 రోజులకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? 40 రోజులకి యేసు ప్రభువారు ఏమయ్యాడు? ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆదరణకర్తను పంపిస్తానన్న తర్వాత 10 రోజులకి మళ్ళా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి వచ్చాడు. ఎన్ని రోజులు? 40, 1 10, 50. పెంటెకోస్ అనగా ఆది 50 అని అర్థం. ఆ 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏమైంది? సంఘం ఆరంభమైంది. ఆరంభమైన సంఘం ఎక్కడ ఆరంభమైంది? మొట్టమొదటి సంఘం యెరూషలేములో ఆరంభమైంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. సంఘం ఎక్కడ? యెరూషలేములో మొట్టమొదటి సంఘం ఆరంభమైంది. సంఘం ఆరంభంలో అనేక మంది దేవుని వాక్యాన్ని చేర్చబడ్డారు కదా. అనేక మంది చేర్చబడ్డారు. ఎంతమంది చేర్చబడ్డారు? పేతురు ప్రసంగం చేస్తే ఒక ప్రసంగానికి ఎంతమంది చేర్చబడ్డారండి? 3,000 మంది. 3,000 మంది మారారు కదా. చదవండి అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనంలో. ఎంతమంది? 3,000 మంది చేర్చబడ్డారు. అదే 4వ అధ్యాయంలో 5,000 మంది చేర్చబడ్డారు. ఈ విధంగా ప్రభుని వాక్యం విన్నవారు ఏం చేస్తున్నారు?
మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొంది వారు సంఘంలో చేర్చబడుతున్నారు. యెరూషలేము సంఘం ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. యెరూషలేము సంఘం ఏం చేస్తూ ఉంది? అభివృద్ధి చెందుతూ 3,000 మంది 5,000 మంది సంఘం విస్తరిస్తూ ఉంది, సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. పిల్లరా, మన బ్రదరన్ మూమెంట్ కూడా ఆరంభమయ్యి 200 సంవత్సరాలు అయింది. మొట్టమొదట వాస్తవంగా అయితే ఈ బ్రదరన్ అనే దానిలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి మోనో బ్రదరన్ అని 1718లో ప్రారంభమైంది. అలాగే ఐక్య బ్రదరన్ అని 1763లో ఆరంభమైంది. అలాగే బ్రదరన్ ఇన్ క్రైస్ట్ అని 1780లో ఆరంభమైంది. అలాగే డబ్లింగ్ బ్రదరన్ అని 1825లో ఆరంభమైంది. అలాగే ఇంగ్లాండ్లో ప్లైవుడ్ బ్రదరన్ అని 1830లో ఆరంభమైంది. అలాగే మోనోలైన్ బ్రదరన్ అని 1860లో ఆరంభమైంది. అలాగే 1900లో లోథరన్ బ్రదరన్ అని ఈ విధంగా 7 రకాల బ్రదరన్లు ఆరంభంలో ఉన్నాయి. అయితే మన దేశంలో మనం ఇప్పుడు సాగిస్తున్న బ్రదరన్ మూమెంట్ అనేది ఇది 1825 సంవత్సరంలో డబ్లింగ్ బ్రదర్స్ ద్వారా ఈ యొక్క బ్రదరన్ మూమెంట్ ఆరంభమైంది. చెప్పండి, డబ్లింగ్ బ్రదర్స్ ద్వారా. ఎప్పుడు? 1825. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 200. 1825, 1925, 2025. 200 సంవత్సరాల క్రితం ఈ యొక్క మూమెంట్ ప్రారంభమైంది. అయితే 2 వ్యక్తులు ద్వారా ఈ మూమెంట్ ప్రారంభమైంది. వీళ్ళెవరు? ఇంతకుముందు ఈ బ్రదరన్ ముందు వేరే లేవా అంటే ఉన్నాయి. లూథరన్ ఉన్నాయి, బాప్టిస్ట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మరి ఉంటే ఇదెందుకు అని అంటే చాలా రకాల ఆర్స్యం ఉంది, చాలా సంస్థలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. కానీ వాటిలో ఏముందంటే వాటిలో ఏమైపోయింది? పొల్యూట్ ప్రారంభమైంది. అంటే లోకం తీసుకొచ్చి సంఘంలో చేర్చారు, లోకం సంబంధించిన ఆచారాలు సంఘంలో చేర్చారు. లోక ఆచారాలకు సంఘం ఏమైపోయిందంటే రాజీ పడిపోయి జీవిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నేటికి కూడా మనం చాలా సంఘాల్లో, ఈ ఒక సంఘం అని పేరెత్తి నేను చెప్పట్లేదు, కానీ చాలా సంఘాల్లో, ఈ మత సంఘాల్లో లేకపోతే ఈ యొక్క మిషన్ సంఘాల్లో ఏం చేస్తారు? వాక్యంలో ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఓనీలు ఫంక్షన్ అంటే ఓనీలకు సంబంధించిన ఒక వాక్యం తీసుకొచ్చి చెప్తారు. అసలు ఓనీలకి దానికి సంబంధమే లేదు. బైబిల్లో ఓనీలు ఫంక్షన్లు ఏమి లేవు. కానీ ఏం చేస్తారు? అలాగే చనిపోతే బట్టలు వేసుకోవటం గురించి ఒక వాక్యం, నూతన వస్త్రాలంకరణ అని చెప్పేసి ఉల్లాస వస్త్రం అని దాన్ని ఆదరణ వస్త్రంగా మార్చి వాళ్ళను సంతోషపెట్టడం కోసం తీసుకొచ్చి అక్కడ వాక్యం చెప్తారా లేదా? బైబిల్లో లేదు ఇది. ఇట్లా లోకంలో ఉన్న మనుషుల్ని సంతోషపెట్టడం కోసం, వాళ్ళ ఆచారాలను కొనసాగించడం కోసం సంఘం ఏమైపోయిందంటే రాజీ పడిపోయింది. అర్థమైందా? ఈ ఆచారాలన్నీ ఎక్కడయి? ఆయా దేశాల్లో ఆయా రకాలైన ఆచారాలు ఉన్నాయి. అమెరికాలో ఒక రకమైన ఆచారం, ఇంగ్లాండ్లో ఒక రకమైన ఆచారం కదా, చైనాలో ఒక రకమైన ఆచారం కదా, అనేక దేశాల్లో అనేక రకాలైన ఆచారాలు. భారతదేశంలో కూడా ఇక అన్నిటికంటే మించిన ఆచారాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజల్ని వాళ్ళ ఆచారాల్ని సంతోషపెట్టడం కొరకు ఏం చేస్తున్నారంటే ఆచారాలను తీసుకొచ్చి సంఘం ఏమైపోయింది? రాజీ పడిపోయినాయి. సంఘాలు రాజీ పడిపోయినాయి. ఇలా రాజీ పడిపోయి వాక్యంలో లేనిది కూడా ఉన్నట్లుగా ప్రజల్ని సంతోషపెట్టడం కోసం పాస్టర్ గారు చేస్తూ ఉన్నప్పుడు ఈ డబ్ల్యూ బ్రదర్ అనే వాళ్ళకి ఇక్కడికి ఏమైపోయింది? ఆలోచన కలిగి ఇదేంది వాక్యానుసారమైంది కాని దాన్ని తీసుకొచ్చి సంఘంలో చేరుస్తూ ఉన్నారు, ఇది ప్రభువు మెచ్చడు కదా అని చెప్పేసి వాళ్ళు బాగా బైబిల్ ఎరిగి చదివి బాగా దేవుని దగ్గర నేర్చుకొని ఇలా కాదని 2 సహోదరులు ఒక ఇంట కూర్చొని వారు ప్రార్థన చేసి మొట్టమొదట ఆరాధన ప్రారంభించిన రోజే ఈ యొక్క బ్రదరన్ మూవ్మెంట్ ప్రారంభమైంది. ఆ తర్వాత 7గురుగా కొద్దిమందిగా సంఘం ఆ యొక్క బ్రదరన్ మూవ్మెంట్ అనేది ఆరంభమైంది. ఆరాధనలో ఉండవలసిన దాన్ని, వాక్యంలో ఏదైతే ఉన్నదో దాన్నే మనం చేయాలి. బయట ఎవరిని సంతోషపెట్టకూడదు, దేవుని మాత్రమే సంతోషపెట్టాలి. ఆరాధనలో ఎవరు సంతోషపడాలి? మన భక్తిలో ఎవరు సంతోషపడాలి? మన సంఘంలో ఎవరు సంతోషించాలి? సంఘం కలిసి ఎవరు సంతోషపెట్టాలి?
ప్రభువుకి సంతోష పెట్టాలి, ప్రభువునే ఆరాధించాలి, ప్రభువుకి చెందాల్సింది ప్రభుకే చెందాలి, ఇంకెవరికి చెందాల్సిన వీలు లేదు, ఎవరిని సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. అదే ధ్యేయంతో సత్య ఆరాధన ప్రారంభమై సత్యాన్ని ఎరిగి సత్యం వైపు నిలబడిన వారు సహోదరులు కలిసి ప్రారంభించబడిందే బ్రదరన్ మూమెంట్. కొత్త నిబంధన, నూతన నిబంధన సంఘ విశ్వాసం ద్వారా కట్టబడిన సంఘమే ఈ యొక్క బ్రదరన్ మూమెంట్. అంతేగాని బ్రదరన్ అంటే అదేదో స్త్రీలు పాటలు పాడకూడదు, స్త్రీలు మాట్లాడకూడదు, వాళ్ళు మౌనంగా ఉండాలి కదా, వాడవాళ్ళని మాట్లాడిరు, క్రిస్టమస్లు చేయరు, దినాలు చేయరు, ఇలాంటివన్నీ ప్రజలు ఏమంటే వీళ్ళకి ఆత్మ లేదు, వీళ్ళకి భాషలు రావు, వీళ్ళు అరవరు, వీళ్ళు కేకలేరు, వీళ్ళు గంతులేరు అని ప్రజలు లోకంలో ఎన్నెన్నో బురద చల్లారు ఈ సంఘం మీద. అయితే ఈరోజు వాక్య వెలుగులో వాటన్నిటిని మనం వాక్యంలో ఏది ఉందో మనం ఏం చేస్తున్నామో, లోకం మన మీద ఎటువంటి అపనావ చేస్తుందో, ప్రభు ఏ విధంగా మనల్ని మెచ్చుకుంటున్నాడో ఈరోజు క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ప్రారంభించబడిన ఈ యొక్క మరి బ్రదరన్ మూమెంట్ అనేది ప్రియులారా మన దేశంలోకి వచ్చేలేకే మనం ముఖ్యంగా ఎవరు, ఫాక్స్ గారు చెప్పండి, ఈయన ద్వారా ఫాక్స్ గారు ఈ దేశానికి ఆయన సువార్థికుడిగా వచ్చాడు. ఆయన ద్వారా ఈ దేశంలోకి వచ్చిన ఆ యొక్క బ్రదరన్ మూమెంటు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాక్స్ గారు పెటపాలెం కూడా వచ్చారు తెలుసా, రావూరు వచ్చారు, ఆయన కడప, కర్నూలు, ఇటు గోదావరి జిల్లాలు ఇట్లా అన్నీ తిరిగి ఫాక్స్ గారు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఫాక్స్ గారితో కలిసి మన ప్రాంతంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణలో కొంతమంది కలిసి పనిచేశారు. మరి ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళలో ప్రియులారా మన ప్రభుదాస్ రెడ్డి గారు. ఆయన రెడ్డి అంటే ఆయన ఇష్టపడ్డావు. ఎవరు ప్రభుదాస్ రెడ్డి గారు అంటే కడప అనగా ఎవరు గుర్తొస్తారు మనకి? రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు కదా. రాజశేఖర రెడ్డి వాళ్ళ తాతగారు, రాజశేఖర రెడ్డి వారి తాతగారు ప్రభుదాస్ రెడ్డి గారు. ఆయన ద్వారా రక్షించబడి, ఆయన ద్వారా మరి ఆయనతో కలిసి పనిచేశాడు రక్షించబడి. రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారి పేరు రాజారెడ్డి, మనందరూ తెలుసు. ఈయన భయంకర ఫ్యాక్షనిస్ట్ కదా. ఈ ప్రభుదాస్ రెడ్డి గారు వీళ్ళందరూ మారినప్పుడు వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళు మారారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే ఫ్యాక్షనిస్టులు. వాళ్ళు అలాంటి వ్యక్తి మారితే ఆ రెడ్డి కులం సంబంధించిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన వేలేద్దామని మీటింగ్ పెట్టారండి. జాగ్రత్త వినాలా నా మాటలు, క్లుప్తంగా చెప్తున్నాను. మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన పిలిపించేటప్పుడు ఆ మీటింగ్లో ఆ పెద్ద ఏమన్నాడంటే, ఎందుకు వాళ్ళని వెలేయాలా? వాడు కత్తులు వదిలిపెట్టినందుక, వాడు బాంబులు పక్కన పడేసినందుక, వాడు గన్ పక్కన పడేసి ఉన్నందుకు అతను మనం వెలేయాలా అని అడిగిన ప్రశ్నలకు ఎవరు నోరు తెరిచి మాట్లాడాల. ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి ప్రభుదాస్ రెడ్డి గారు, ఆయన రెడ్డి అనే మాట ఎప్పుడు వాడటానికి ఇష్టపడ్డావు. ప్రభుదాస్గా ఆయన ఆ ప్రాంతంలో ఎంతో మరి సేవ చేశాడు. ఆయనకు 4 కుమార్తెలు, మీకు తెలుసో లేదో. వాళ్ళు రెడ్లు అయినప్పటికీ 4 ఎస్సీలకు ఇచ్చి పెళ్లి చేశాడు తెలుసా. 4 ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు గొప్ప సేవకులు, మీ అందరికి తెలుసు. మన వాక్యంలో కులాలు మతాలు ఎత్తడం దేవునికి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు. కానీ అవసరాన్ని బట్టి అది ప్రయోజనకరంగా ఉండదని చెప్పి ప్రోత్సాహకరంగా చెప్పడం తప్ప, అంటే భక్తుల యొక్క ఆలోచన అంటే వాళ్ళు కులానికి మతానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వలేదు. వాళ్ళు ప్రభువుకి, వాక్యానికి, భక్తికి, యథార్థతకు ప్రాముఖ్యతనిచ్చారు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా అది మన ప్రోత్సాహకరంగా ఉండని చెప్పడం తప్ప వేరే విషయం కాదు. ఆ విధంగా ప్రారంభమయ్యి అక్కడ ప్రభుదాస్ గారు, అలాగే మన దగ్గరలో ఉన్న ప్రాంతంలో మరి మనందరూ తెలుసు సత్యంబాబు గారు, వారి నాన్నగారు ఎస్ ఆనందం గారు, అలాగే మరి ఇటు తూర్పు గోదావరి నుంచి వచ్చిన వారిలో మనం చూసినట్లయితే మరి శ్యాంబాబు గారు తండ్రి గారు లోకా గారు, ఈ లోకా గారు, ప్రభుదాస్ గారు, ఎస్ ఆనందం గారు, ఇంకా చాలామంది కలిసి మన ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు ఈ బ్రదరన్ మూమెంట్లో పనిచేశారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మన ప్రాముఖ్యంగా సంఘాలన్నీ ఎక్కువగా పల్లెటూరుల్లో బ్రదరన్ సంఘాలు మీకు కనిపిస్తాయి. అక్కడ అన్ని సంఘాలకు వెళ్ళి పనిచేశారు, కష్టపడి సంఘాలు కట్టారు. పిల్లరా మీరు అర్థం చేసుకోవాలి, వారు ఆ రోజున
కాలినడకతో వెళ్ళారు. ఆకలితో వాళ్ళు పనిచేశారు. దేనిని ఆశించకుండా ప్రభు వైపే చూశారు. ఏ రోజు వాళ్ళు ఎక్కడ చేయి జాసల గొప్ప మాదిరినిచ్చి సేవ చేశారు. ఈ కొత్త నిబంధన సత్యాల కొరకు వారు ఎంతో కృషి చేసి వాళ్ళు సేవను చేశారు. ఈరోజు ఆ సేవ ఫలితమే ఈరోజు మనం చక్కగా ఈ విధంగా కూర్చొని మన పని చేస్తూ ఉన్నాం. పిల్లరా, అలా ప్రారంభమైన ఈ బ్రదరన్ మూమెంట్ సంఘ సత్యాల్లో భాగంగా ఈరోజు ప్రాముఖ్యమైన వాక్యంలోకి మనం వచ్చాం. రోమపత్రికలో ఏమన్నాడు? 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుచేత దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అనే ప్రశ్నతో ప్రారంభమైంది వాక్యం. చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వరూప్యము గలవారగినట్లు వారిని ముందుగా. మనం ఎవరి స్వరూపంలోకి మార్చబడాలట? యేసు ప్రభు స్వరూపంలోకి మార్చబడ్డం కొరకే ఆయన మనల్ని చెప్పండమ్మా. ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన స్వరూపంలోకి మార్చబడ్డం కొరకు రక్షించుకున్నాడు. అంటే మనందరం ఎలా ఉండాలా? ఆయనలాగా ఉండాలా కదా? నీ బెడ్రూమ్లోకి, నీ ఇంట్లోకి, నీ బీరువా తాళాలు ధైర్యంగా ఎవరు తీసుకోగలుగుతారు? నీ కుమారుడు, నీ కుమార్తె తీసుకోగలుగుతారు. ఎందుకు? వాళ్ళు నీ బిడ్డలు. వాళ్ళకి ఆ స్వాతంత్రం, ఆ స్వేచ్ఛ ఉంటుంది. నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా ఆయన స్వరూపంలోకి మార్చబడితేనే ఆయనతో సహవాసంలో, ఆ పరలోకములో, ఆ ప్రభువు దగ్గర మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం కదండి. ఆయన తన స్వరూపంలోకి మార్చుకోవడానికి మనల్ని రక్షించుకున్నాడు కదా. ఈ రక్షణలో భాగంగా రక్షణలో 2 రకాలు ఉన్నాయి. చెప్పండి, రక్షణలో 2 రకాలు ఉన్నాయి. మీకు తెలిసిన రక్షణ చెప్పండి. ఆత్మరక్షణ, రెండోది దేహ రక్షణ. మానవుల్లో 3 ఉంటాయి. ఏమేమిటి ఉంటాయి? శరీరము, ఆత్మ, ప్రాణం కదా. ప్రాణం పోతే ఈ శరీరంకి ఇంకేమీ నిర్జీవంగా ఉంటుంది. ఆత్మ దేవుడు దయచేసిన దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ క్రియలను బట్టి వాడు పరలోకం వెళ్ళడమో నరకం వెళ్ళడమో నిర్ణయించబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏకమైన లాగున మనలో కూడా ఏకమై ఉంది? ఆత్మ, శరీరము, దేహము, ప్రాణము ఏకమైంది. దేహము, ప్రాణము, ఆత్మ 3 ఏకమై ఉన్నాయి. ఏది పోయినా ఉపయోగం లేదు. ప్రభునందు ప్రియులారా, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తాను సంఘంలో చేర్చబడాలంటే ఎలా చేర్చబడాలి అని మనం ఇందాక పెంతెకోస్తు దినాన సంఘం ఆరంభమైంది. ఆ సంఘం ఆరంభమైనప్పుడు వాక్యం విన్నవారు ఏం చేశారు? అనేక మంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. మొట్టమొదటి సంఘం ఆరంభించబడింది యెరూషలేములో. పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది వాక్యం విని రక్షించబడ్డాడు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 5000 మంది చేర్చబడ్డారు. ఈ విధంగా సంఘం ఏమైంది? విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తూ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. మనందరికీ తెలుసు. వంట దగ్గర, భోజనాల దగ్గర మరి గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చినప్పుడు పేతురు దగ్గరకు వచ్చి, పౌలు దగ్గరకు వచ్చి ఆ సమస్యలు తీర్చమన్నప్పుడు, మేము భోజనాల గురించి ఇలా తీర్పలుగా ఉండడం కాదు, మా పని వాక్యం బోధించడం కనుక మీలో యోగ్యులైన వారు, మంచి మనసాక్షి కలిగిన వారు, మంచి పేరు కలిగిన వారు, పరిశుద్ధులైన వారిని ఒక 7గురిని ఎన్నిక చేసుకోండి, మేము ప్రార్థన చేసి వారిని పనికి అప్పగిస్తామన్నారు. దేని కొరకు? భోజనం అంటే సాంబార్ వడ్డించడం కొరకు కొన్ని లక్షణాలు చెప్పారు. సంఘంలో పనిచేయడం అంటే ఊరికి ఆషామాషిగా వచ్చిన వాళ్ళందరూ ఆ రోజు వచ్చేసి హడావుడి చేసి నేను కూడా పంచి పెడతానంటే కుదరదు. సంఘంలో, దేవుని సంఘంలో పనిచేయాలంటే యోగ్యత కావాలని చాలా యోగ్యతలు అక్కడ చెప్పాడు. 1, వారు పరిశుద్ధులై ఉండాలి, రక్షించబడి ఉండాలి. 2, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని
మంచి పేరు పొందిన వాళ్ళై ఉండాలి. ఆత్మతో జ్ఞానంతో అంటే రక్షించబడి జ్ఞానం వివేచన కలిగి మంచి పేరు పొందిన వారిని ఎన్నిక చేయమన్నాడు. అలా సంఘంలో చేర్చబడి సంఘంలో ఉన్నవారు ప్రభుని ఆరాధించడంలో మనం ఏం చేయాలంటే ఆరాధన అనేది ప్రత్యేకమైంది. ఎలా పడితే అలా ఆరాధన చేయకూడదు కదా. ఆరాధనలో ఏముంటాయి? అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చాలాసార్లు విన్నదే 2వ అధ్యాయం 42వ వచనం 2:42 అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఏం చేయాలట సంఘము ఏమ్మా? ఆ ముందు చూసినట్లయితే వచ్చి 40లో ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన వారికి హెచ్చరించెను. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్తు పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. వాక్యం వినడం ద్వారా రక్షించబడ్డారు. రక్షించబడిన వారు మారు మనసు బాప్తిస్తం పొందిన వారు సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన వారు ఇప్పుడు ఏం చేయాలా? మొట్టమొదటి అపోస్తుల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచు, 4వది ప్రార్థన చేయుట, 5 ఎడతెగక. ఇది సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలు. సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలు. బోధ, అపోస్తుల బోధ అంటే అదేదో అని కాదు, అదేదో పైనుంచి వచ్చింది కాదు, లేకపోతే ప్రత్యేకంగా మనదే కాదు. ఒక ఆయన పొద్దుగూరు మన నోటి నుంచి అపోస్తుల బోధ అని వస్తే ఆయన అన్నాడంట, పాస్టర్ గారు వాళ్ళు అడుగుతున్నారంట, ఇక్కడ బోసన్న పొద్దుగూరు అపోస్తుల బోధ అంటున్నాడు, ఇదేందండి నేను అడిగారంట. మనం కూడా అదే చెప్పేది అని అన్నాడంట ఆయన. ఏమ్మా? అపోస్తుల బోధ అంటే అదేదో మన కోసమే అప్పగించింది కాదు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిందే ఈ వాక్యమే. నూతన నిబంధన సంఘము ద్వారా అపోస్తులు ఏదైతే మనకి ద్వారా ప్రభు అప్పగిచ్చాడో అదే అపోస్తుల బోధ అంటే. అంతేగాని ఇదేదో ప్రత్యేకంగా పౌలు బోధ అని అపోల్ల బోధ అని వేరు కాదు. వాక్యం ఒకటే, ప్రభు ఒక్కడే కదా. అందరికీ ప్రభు ఒక్కడే, యేసు ప్రభు. వాక్యం ఒకటే, పరిశుద్ధ గ్రంథం కనుక అందరికీ అప్పగించబడింది ఒకటే వాక్యం. కాబట్టి ఇప్పుడు రక్షించబడిన వారు సంఘంలో చేర్చబడిన వారు సంఘంలో ఆరాధన చేయాలి. ఆరాధన ఎలా చేయాలి? ఆరాధనలో 2 రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకటి కదా, చూడండి లూకాసు వార్తలో అవంటుంది. లూకాసు వార్తలో లోకలను మాట్లాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, క్షమించండి మనం బాగా వచ్చిన వాక్యం కానీ మర్చిపోయాం. మళ్ళీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఆరాధనలో 2 రకాలు ఉన్నాయి. ఆరాధనలు ఒకటి ఒక ఆరాధన గురించి మాట్లాడుతుంది. చూడండి వచ్చిన 20లో చూస్తే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించి తిరిగాని ఆరాధింపవలసిన స్థలం చాలమ్మా. ఆరాధన అంట వాళ్ళు ఎలాంటి ఆరాధన చేస్తున్నారు? దేహానికి సంబంధించిన ఆరాధన, దేహంతో చేసే ఆరాధన. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అక్కడ కొండ మీద వాళ్ళకి ఒక ఆరాధన స్థలం ఉంది. ఆరాధన స్థలంలో ఏముంటాయి? బలులు ఉంటాయి. ఆరాధన స్థలంలో ఏముంటాయి? ధూపాలు ఉంటాయి. ఆరాధన స్థలంలో ఏముంటాయి? మనుషుల యొక్క కళ్ళతో చేసేయి, చూసేయి, నోటితో చేసేయి, చెవులతో వినేయి, ముక్కులతో వాసన చూసేయి. శరీర ఆరాధన జరుగుతూ ఉంది. ఈరోజు కూడా చాలామంది ఆరాధనలో ప్రాముఖ్యంగా ఏముండాలి? వాళ్ళకి ఏముండిద్దంటే
ఒక విగ్రహం. వాళ్ళకేముండాలా? కళ్ళతో వాళ్ళు చూడాలి, కళ్ళతో చూసి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. చెవులతో వినాలి, కళ్ళతో చూసి ఆరాధన కదా. ఆరాధన అని చెప్పి అనేక స్థలాల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళకి కళ్ళకు రమ్యంగా కదా పెద్ద పెద్ద లైటింగ్లు వేసి కదండి, కలర్ఫుల్ లైటింగ్లు వేసి, పొగలు పెట్టి, పెద్ద పెద్ద గిటారాలు డ్రమ్ములు పెట్టుకొని అక్కడ పిచ్చి పిచ్చి శాస్త్రం ఎగురుతూ, పెద్ద పెద్ద అరుపులు వేస్తూ, కేకలు వేస్తూ, మనుషులు చూడడానికి కళ్ళకు ఎలాగ ఉండాలట? కళ్ళకు రమ్యంగా ఉండే ఆరాధన, చెవులకి శ్రావ్యంగా ఉండే ఆరాధన కదా. పెద్ద వాయిద్య బృందం, పెద్ద పెద్ద సౌండ్లు, పాటలు కదా. ఇది చెవులకితో చేసే ఆరాధన. ఇక లెగిస్తే కొట్టండి, చప్పట్లో కొట్టండి 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 అని గోల. ఈ చేతులతో ఆరాధన, నోటితో ఒకటే అరుపులు, కేకలు, నోటితో ఆరాధన. ఇవన్నీ దేనిలో భాగాలు? ఏమండి? శరీర అవయవాలతో చేసే ఆరాధన. మనుషులు ఏం కోరుకుంటారు? శరీరంతో. పాస్టర్ అంటే ఒక తెల్ల అంగీ ఉండాలి, ఒక దట్టి ఉండాలి, ఒక ప్రత్యేకమైన గౌను ఉండాలి, కళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఉండాలి ఆరాధనలో. ఆయన ఏం చేశాడు? దాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు నువ్వు కనిపించే ఆరాధన కాదు. ఏం చేయాలా? వచ్చిన 24 చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏం చేయమన్నాడు? ఆరాధన ఎలా చేయమన్నాడో అందరూ బైబిల్ తీసి చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏమండి? దేవుడు ఎలా ఉన్నాడట? యేసుప్రభు ఫోటోలో ఉన్నాడా? మీకు తెలుసో లేదో, నేను చిత్రకారుణ్ణి, ఆర్టిస్ట్ని. దాంట్లో నాకు గోల్డ్ మెడల్ ఉంది. నేను చెన్నై అవతల మరి వెళ్ళి అక్కడ నేను చదువుకొని వచ్చాను, డిప్లొమా చేసి వచ్చాను. గుంటూరులో 97లో ఉర్దూ స్కూల్లో టీటీసీ చేశాను, టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశాను, డ్రాయింగ్ టీచర్గా. ఎన్నో బహుమానాలు, గోల్డ్ మెడల్ ఉన్నాయి నాకు. మీరు కళ్ళు మూసుకొని కళ్ళ గంటలు కట్టినా నేను యేసుప్రభు బొమ్మ ఏమంటే వేయగలను. అన్ని 100 బొమ్మలు వేసి యేసుప్రభు బొమ్మ వేయమంటే కళ్ళుకు గంటలు కట్టినా కానీ వేయగలను. అప్పుడు భక్తితో వేసాను, అప్పుడు ఇష్టంతో వేసాను, అప్పుడు నాలో ఉన్న కళతో వేసాను. కానీ తర్వాత ఇప్పుడు నవ్వుకుంటున్నాను అది తప్పు అని. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కంటికి కనిపించే ఆరాధన కోరుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడంటే, దేవుడు ఎలా ఉన్నాడట చెప్పండి? దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మ కనుక ఆయన్ని దేంతో ఆరాధించాలి? ఆత్మతోనే ఆరాధించాలి. ఆత్మ ఎక్కడుంది? ఆత్మ చెవుల్లో ఉందా? నోట్లో ఉందా? కళ్ళల్లో ఉందా? ముక్కుల్లో ఉందా? చేతుల్లో ఉందా? ఎక్కడుంది ఆత్మ? చెప్పండి. మీ ఆత్మ ఏడుందంటే చెప్పండి. ఆత్మ మనలో ఉంది, మన పైన కాదు. ఆత్మ లోన ఉంది కదా, పైన కాదు. పైన ఏముంది? దేహం ఉంది. పైన ఏముంది? దేహం, శరీరం. కనుక ఈ శరీరంతో చేసే ఆరాధన దేవుడు అంగీకరించడు అంటున్నాడు. పాత నిబంధనలో చేసిన ఆరాధనను ఆయన చేశాడు, ఇంకా అవసరం లేదని మన కొరకు ఒక నూతన నిబంధనను సిద్ధపరిచాడు. కనుక ఇప్పుడు నీ ఆరాధన ఆత్మతో, రెండోది సత్యముతో ఆరాధించాలి. ప్రభుని ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. లోకంలో శరీర సంబంధమైన ఆరాధన మనకి అవసరం లేదు. ఈ ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధనలో మనం ఎలాంటి ఆరాధన చేయాలి, ఆరాధనలో మనం ఏం చేయాలి అని అంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు చెప్తూ ఉన్నాడు ఈ మాట. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచులందును, ప్రార్థన చేయటందును ఉండాలి. బోధ మొట్టమొదటి ఏం చెప్పండి? బోధలు. లోకంలో చాలా రకాల బోధలు మీరు చూస్తున్నారు కదా. భయంకరమైన బోధలు, తొడేళ్ళు వంటి స్వభావం కలిగి వస్తూ ఉన్నారు. గొర్రె బొచ్చు కత్తు వాళ్ళు ధరించుకొని
తోడేళ్ల వంటి స్వభావం కలిగిన వాళ్ళు గొర్రె బొచ్చు యొక్క స్వభావాన్ని తగిలించుకొని, లేకపోతే దాన్ని దేహాన్ని తగిలించుకొని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మందను కనికరించరు. చివరికి వాళ్ళు యేసు ప్రభు దేవుడు కాదు అనే స్థితిలో ఉన్నారు కదా. భయంకరమైన బోధలు ఉన్నాయి. ఎంత భయంకరమైన బోధలు అంటే, మా దగ్గరకు వచ్చి మా అట్టికాయలు కొనుక్కుంటే మీకు పిల్లలు పుడతారు, మా దగ్గరకు వచ్చి తైలాభిషేకం చేస్తే మీకు అద్భుత కార్యాలు జరుగుతాయి, మీ రోగాలు పోతాయి. కొబ్బరి డబ్బాలండి, కొబ్బరి నూనె డబ్బాలు. కొబ్బరి నూనె డబ్బా గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. మీరు ఎక్కడైనా చూపిస్తే నేను కూడా ఎప్పటి నుంచి రోజు లీటర్ తాగుతా. మరి ఎందుకు వెళ్తున్నారు? ఆ రోజుల్లో ఆలివ్ ఆయిల్ వాడారు, అభిషేకించడానికి ఆలివ్ ఆయిల్ వాడారు. కొబ్బరి నూనె డబ్బా తేలిక 10 రూపాయలు ఇస్తే డబ్బా వచ్చి గబక్కను కొనుక్కొని వెళ్ళి ప్రార్థన చేయన్న అంతన రాసుకుంటున్నారా? జాగ్రత్త, తాగబాకండి ఎక్కువగా. బోధలు ఇలా ఉన్నాయి. ప్రజల్ని మభ్యపెట్టే బోధలు, ప్రజల్ని పాడు చేసే బోధలు. వాళ్ళు మందని కనికరించరు, వాళ్ళ లాభాపేక్ష కొరకే చేస్తారు, లాభం సంపాదించడం కొరకే చేస్తారు. అయ్యగారంట చాలా సింపుల్గా వస్తాడు. హైదరాబాద్ నుంచి బేల్దారి పని చేసుకుంటా వచ్చాడు. వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రారంభించినప్పుడు అయ్యగారికి ఏమి లేదు. ఇప్పుడు చూస్తే లక్షల రూపాయల కార్లు, విమానాలు, కోట్ల రూపాయల ఆస్తులు. ఒక ఆయన హైదరాబాద్లో నేను ఒట్టి బ్రీఫ్ కేసు తీసుకొని వెళ్ళాను. అక్కడ రోడ్డు పక్కన ఆ కోట్లు అమ్ముతుంటే ఆ పాత కోట్లు కొనుక్కొని వేసుకొని దేవుని వాక్యం చెప్పాను. ఇప్పుడేమో 100 కోట్లు వేసుకుని కోట్ల రూపాయలు, ప్రపంచంలోనే ధనవంతుడైన వాడు. నేను భేదవాడిని ఏం చెప్పుకుంటా వస్తున్నారు, తర్వాత మనల్ని భేదవాళ్ళని చేస్తున్నారు. అర్థమైందమ్మా నా మాటలు మీకు? వాడు మందని కనికరించరు. సేవ పేరుతో వచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి సులువైన మార్గంలోకి వాళ్ళని నేరుగా తోసేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పబ్బాలు గడుపుకుంటున్నారు. జాగ్రత్త సోదరుడా, సోదరి. బోధలు భయంకరంగా భిన్నమైన బోధలు ఉన్నాయి లోకంలో. మనం దురద జీవులు కలవారుగా వెళ్ళి దానిని ఆకర్షించకూడదు. దానికి మనం పడిపోకూడదు. బోధలకి వాక్యంలో అలాగుందా లేదా? వాళ్ళు కూడా వాక్యాలు అయితే చెప్తారు. వాక్యం ఎప్పుడు కూడా ఇసుక కొంత అచ్చట కొంత ఉంటుంది తప్ప ఒక్క ముక్క పట్టుకొని అలాడకూడదు. ఒక ఆయన చెప్తున్నాడు, సండే స్కూల్లో కథ చెప్తున్నాడు పిల్లలకి. రే పిల్లలు, మీరు అట్లు తిన్నారంటారా? ఎప్పుడన్నా అట్లు తిన్నారా అని అన్నాడు. తిన్నాను. తిన్నావన్నా? ఈ అట్లు ఎవరు చేశారు తెలుసా? నోవాహు చేశాడురా. బైబిల్లో ఉందని నోవాహు అట్లు చేసాను అంటున్నాడు. ఏం చేశాడు నోవాహు? నోవాహు అట్లు తయారు చేశాడంట. అక్కడ ఏముండిదంటే నోవాహు అట్లు చేసినంటే నోవాహు అలాగా చేసిన, దేవుడు చెప్పిన పనిని చేసిన అర్థాన్ని ఈ బోధకుడు ఏం చేస్తున్నాడంటే నోవాహు అట్లు తయారు చేశాడని మార్చేస్తున్నాడు. ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం అని చెప్పేసి వాక్యానికి సంబంధించిన మాటలుంటే దాన్ని తీసుకెళ్ళి చనిపోయిన దినాల దగ్గర ఆ వస్త్రాలు వేసుకొని ఇదిగో రండమ్మా మీకు ఆదరణ వస్త్రం అని మార్చేసి చెప్తున్నారు. ప్రజల్ని మోస పెడుతున్నారు. మా దగ్గరకు వస్తే అట్టికాయలు, మా దగ్గర కర్చీపులు, మా దగ్గరకు వస్తే అయ్యగారి క్యాలెండర్లు, అమ్మగారి క్యాలెండర్లు కదా. ఇంకా మీకే తెలుసు, బాగా చాలా బాగా తెలుసు, మీకు చూస్తూ ఉంటారు కదా. ఇవన్నీ భిన్నమైన బోధలు, మనుషుల్ని మభ్యపెట్టే బోధలు, మనుషులు మోసం చేసే బోధలు. సంఘాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, కులానికి సంబంధించిన సంఘం, మతానికి సంబంధించిన సంఘం, వర్గానికి సంబంధించిన సంఘం. ఈ భయంకరమైన చెత్తని మనం కాదని కదా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మనందరం కూడా ఏ భేదము లేకుండా అందరం మనం దేవుని దగ్గర ఆరాధిస్తున్నాం. మనలో ఇక కులాలు, మతాలు, లేకపోతే ఉండవాడు, లేనివాడు, ఎర్రవాడు, తెల్లవాడు, వర్గం వాడని ఎందుకు ఈ భేదాలు? ఆలోచన చేశారా? యేసు ప్రభువు నిన్ను నీ పరిస్థితులను చూసి, నీ డబ్బును చూసి, నీ మతాన్ని చూసి, నీ కులాన్ని చూసి, నీ రంగును చూసి, నీ హోదాను చూసి, నీ పరిస్థితులను చూసి ఆయన ప్రేమించలా, నీ కొరకు ప్రాణం పెట్టలా. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను రక్షించినవాడు, నువ్వు మోచించినవాడు, నీ కొరకు నీకు రావాల్సిన శిక్ష అంతా భరించినవాడు ఆయన. ఆయనకి ఏ భేదమో లేదు, మనకే భేదాలు, మనమే వర్గాలు, మనలోనే ఆ యొక్క
ఆ భేదభావాలు కంప్లీట్గా ఎప్పుడు తీసేయబడాలా? యేసు ప్రభు నమ్మిన మరుక్షణం తీసేయాలా. తీసేయకుండా ఇంకా మాట్లాడుతున్నామంటే మళ్ళీ ఇంకా పాత స్వభావం పోలేదని అర్థం. జాగ్రత్త. బోధలు అలాగున్నాయి, ప్రజలు కూడా అలాగే వెంటబడుతున్నారు. అక్కడికే గొర్రెల్లాగా మంద వెళ్ళిపోతున్నారు, వేల మంది వెళ్తున్నారు. ఆలోచన చేసి ప్రియులారా, మీరు గమనించారు లేదా? యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాళ్ళు వాక్యం చెప్పరు, కానీ వాళ్ళు భలే కమ్మనైన మాటలు, తీనైన మాటలు, చక్కని గొంతుతో వెనకాల నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటే మాట్లాడుతుంటే మనకి నాతోనే మాట్లాడుతున్నాడు అయ్యగారు. అబ్బాయి ఇక్కడి నుంచి ఇది మాట్లాడాడు కాబట్టి ఇది నా పరిస్థితి, నాకు కష్టం పోయిద్ది. అమ్మ అప్పుల్లో ఉండవా, అమ్మ ఒంటరిగా ఉండవా, అమ్మ ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా, ఎవరు నీతో మాట్లాడటం లేదా, ఇదిగో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతా, ఇప్పుడే అనగలే పాపం ఈ బాధలో ఉన్న వాళ్ళందరికీ అనిపించింది నాతోనే మాట్లాడుతున్నారు. మనుషుల యొక్క బలహీనతలను పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బలంగా మార్చుకుంటున్నారు. భిన్నమైన బోధలు. జాగ్రత్త ప్రియులారా. దేవుని వాక్యంలో ఉన్నదన్నట్లుగా మనం జీవిస్తేనే దేవుడు కోరుకుంటాడు. లోకంలో ఉన్న సంఘాలు ఏమైపోయినాయంటే రాజీ పడిపోయినాయి. రాజీ పడేవాడు కాదు మన దేవుడు. రాజీ పెడతాడా? 99 ఉన్నా కానీ ఒక్క లోపం ఉన్న ఆయన ఒప్పుకోడు. 100% ఆయన 100% దేవుడు మానవుడిగా ఉన్నాడు. 100% ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులై ఉండాలంతే. ప్రభువా ఈ ఒక్కటే ప్రభువా చేర్చుకో అంటే, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా వద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. ఆలోచన చేశారా ప్రియులారా? కాబట్టి బోధల విషయంలో జాగ్రత్త వహించాలన్నాడు. రెండోది సహవాసం. ఇదే మనకున్న పెద్ద బాధాకర విషయం. సహవాసంలో ఉండడం వల్ల ప్రయోజనం ఏంది చెప్పండి? ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఒక చెట్లు, ఆ చెట్టు బాగా పచ్చగా ఎదగాలి, ఫలాలు ఇవ్వాలి అని అంటే ఆ చెట్టుకి ఏమవసరం? సుదీప్, చెట్టుకి ఏమవసరం సండి? వెరీ గుడ్. చెట్టుకి నీళ్ళు అవసరం. మనం చక్కగా నీళ్లు టయానికి పోస్తే ఆ చెట్టు చక్కగా ఎదిగిద్ది, పెద్దదైద్ది, ఫలాలు ఇచ్చిద్ది కదా, ఫలించిద్ది. విశ్వాసి కూడా ఏం చేయాలా? వాక్యం అనే నీరు నీకు అనుదినం నీకేం చేయాలా? వాక్యం అనే నీరు నింపాలా. సహవాసంలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. సహవాసంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. సహవాసంలో ఏముంటుంది? ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవటం. సహవాస బలం. ఆ సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరమని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. ఐక్యత కలిగి ఉండాలా, సంఘంగా కూడుకోవాలా, సహవాసంలో ఉండాలి. సహవాసంలో జరిగే మరి మంగళవారం స్త్రీల కూడిక కానీ, శుక్రవారం బైబిల్ స్టడీ కానీ, శనివారం విజ్ఞాపన కానీ, ఆదివారం ఆరాధన కానీ, సాయంత్రం సండే స్కూల్ కానీ, నెలలో మొదటి మంగళవారం స్త్రీల సదస్సు కానీ, రెండవ శుక్రవారం రాత్రి, రెండో శనివారం ముందు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ కానీ, మూడో శుక్రవారం పగలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కానీ, 4వ వారంలో సువార్త కొడికి, ఇవన్నీ సంఘం ఏర్పాటు చేస్తుంది. వాటన్నిటిలో నీవు ఉన్నావా? వాటన్నిటిలో నీ పని ఎక్కడుంది? మీరందరూ ఉద్యోగులా నిరుద్యోగులా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు లేరా? ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అని కాదు. సంఘంలో నీ ఉద్యోగం, సంఘంలో నీకు ఉద్యోగం ఉందా? సంఘంలో నీకు ఉద్యోగం ఉందా లేదా? నిరుద్యోగులకు ఉంటే ఈరోజే జాయిన్ అవ్వండి. సంఘంలో చాలా ఉన్నాయి పోస్టులు కదా, రక్షించబడ్డ వారందరికీ సంఘంలో పోస్టులు ఉన్నాయి. మీరు జాయిన్ అవ్వండి, ఫ్రీయే. దీనికి లంచాలు లేవు, డబ్బులు అవసరం లేదు. సంఘంలో చాలా పోస్టులు ఉన్నాయి. నిరుద్యోగిగా ఉండవా? జాగ్రత్త, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు నిరుద్యోగంగా ఉండకూడదు. సంఘంలో అర్హమైన పాత్రగా నీవు ఉండాలి. ఎలా ఉండాలా? సంఘంలో అర్హమైన పాత్ర నీ వంతు. నువ్వు చేయగలిగింది నువ్వు పాడగలవా? అద్దెలాంచగలవా? సంఘంలో ఊడవగలవా? చాపలు వేయగలవా? వంట చేయగలవా? పాత్రలు కడగలవా? పరిచర్య చేయగలవా? సిద్ధపరచగలవా? అనేకుల్ని పిలవగలవా? అనేకులు సమకూర్చగలవా? సంఘంలో బోల్డ్ అంత పని. దేవుని సంఘంలో
జీవం కలిగిన దేవుని సంఘంలో బోల్డంత పని ఉంది. ఆ పనిలో ఇంకా చేరావా, చేరలేదా? చేరపోతే వెంటనే చేరు. నువ్వు ఈ ఉద్యోగంలో చేరపోతే నువ్వు బయట ఏ ఉద్యోగంలో చేరిన ప్రయోజనం లేదు. ఈ ఉద్యోగంలో ఆత్మీయమైన ఆ దీవెనలు పొందుకోకుండా బయటికి వెళ్ళి ఎన్ని దీవెనలు పొందు ఎంత సంపాదించిన ప్రయోజనం లేదు. నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘంలో నువ్వు ఉద్యోగిగా పనిచేయాలి. దేవుని ఉద్యోగిగా. ఎవరి దగ్గర? దేవుడే మన యజమాని. మనందరం ఆయన దగ్గర పనివారం, ఆయన పనిలో పాలువారం. నమ్మకంగా పనిచేయాలా. నమ్మకంగా పనిచేస్తే ఏమంటాడు ఆయన? బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా, మంచి దాసుడా. మరి నువ్వు మంచి దాసుడుగా ఉండాలనుకుంటున్నావా? ఎంతకాలం ఇంకా దూరంగా వెళ్తావు? ఎంతకాలం నువ్వు తప్పించుకొని వెళ్తావు? ఎంతకాలం ప్రభువుకి అందకుండా వెళ్తావు? ఆయన ఏమో నీ డబ్బు కోరుకుంటున్నాడా? నిన్ను మోయలేని బండ ఎత్తి నేను ఎత్తి మీద పెట్టాడా? నువ్వు చేయగలిగిందే దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టే నువ్వు దేవుని పనిని చేయాలి. దేవుని పనిలో మొట్టమొదట పని క్రమశిక్షణ ఆరాధనలో భాగంగా మొట్టమొదటి సమయానికి రావడం, రెండోది సమయానికి వెళ్ళడం, మూడోది వచ్చిన పనిని నమ్మకంగా చేయడం. కాబట్టి సమాజం, సంఘంలో నువ్వేం చేయాలా? ఎడతెగక సహవాసంలో నీవు ఉండాలి. అన్ని కుడికిల్లో ఉండాలి, అన్నిట్లోనూ ఉండాలి. నీ పని కదా. నువ్వు ఇంట్లో పని అనుకో, నీ కూతురు పెళ్ళో, కొడుకు పెళ్ళో, నీ ఇంట్లో కార్యక్రమం బర్త్డే ఉందనుకో, మీరేం చేస్తారు? గమ్మున పడుకుంటారా? గమ్మున ఉంటారా? ఎన్ని పనులు చేస్తారు? అప్పుడు ఎన్ని ఉద్యోగాలు చేస్తారు మీరు? ఇల్లు కడిగేది మీరే, బాత్రూమ్లు కడిగేది మీరే, వంట చేసేది మీరే, పాత్రలు తోమేది మీరే, ఆహ్వానించేది మీరే, డబ్బు ఖర్చు పెట్టేది మీరే, వచ్చిన వాళ్ళని పలకరించేది మీరే, వాళ్ళకి భోజనాలు పెట్టేది మీరే, బాగుండి అడిగేది మీరే, క్షేమం కనుక్కునేది మీరే. వాళ్ళన్నీ చేస్తారు. చేస్తారా లేదా? నాకు రాదని కూర్చుంటున్నారా? మరి దేవుని పని దగ్గరకు వచ్చేలేకే, దేవుని పని దగ్గరకు వచ్చేలేకే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఆలోచన చేశారా? దేవుని పనిలో నమ్మకంగా దాచుకోబాకండి. ఒకడికి 1 తలంతు, ఒకడికి 2 తలంతు, ఒకడు 5 తలంతు ఇచ్చాడు. 2 ఇచ్చినాడు ఏం చేశాడు? 4 చేశాడు. 5 ఇచ్చినాడు 10 చేశాడు. వాళ్ళిద్దరిని ఏమన్నాడు దేవుడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొద్దిగా నమ్మకం ఉన్నావు కాబట్టి నీవు అనేకమైన వాటి మీద అధికారం. ఒకటి తీసుకున్నాడు ఏం చేశాడు? వీడు ఎందుకు తీసుకున్నాడంటే ఈ సోమరి, అమ్మో అందరు తీసుకున్నారుగా నేను కూడా తీసుకోకపోతే ఏమనుకుంటారు, అందరు నాకెళ్ళి చెప్తారేమో, బాగాలేదనుకుంటారు, నేను కూడా ఒకటిగా ఉండాలి. ఇదే సంఘంలో చాలామంది కోరుకునేది. నేను కూడా ఉన్నానులే అని ఉంటారు, కానీ ఏమీ చేయరు. అలా ఉంటే ఒకవేళ ప్రజల్ని మనం మోసం చేయొచ్చామో, మనల్ని మనం మోసం చేసుకొచ్చామో దేవుడు చూస్తున్నాడు కదా. ఒకరోజు దేవుడు వచ్చేవాడు, అడిగాడు, ఎరా 1 ఇచ్చాను కదా, ఎన్ని ఇచ్చాను? అయితే ఏం చేసావు? ఆడన్నాడు, అయ్యా నువ్వు విత్తన దాన్ని కోసేవాడివి, ఆయన మీద నిందలేస్తున్నాడు. నువ్వు మామూలుడు కాదు. ఆయన అంట పంట వేయకుండానే పంట కావాలని కోరుకునేవాడంట, ఈకుండా అడుగుతున్నాడు ఆయన. వాడంత దుర్మార్గం మాట్లాడుతున్నాడు. ఆయన డబ్బులు ఇచ్చే కదా, 1 దేనారం ఇచ్చే కదా వాడిని వచ్చి అడుగుతున్నాడు. ఇచ్చాను కదా ఏం చేసావంటున్నాడు. ఈకుండా అడుగుతున్నాడా? నువ్వు కూడా ఈకుండా అడిగేవాడు అని అంటున్నాడు ఆయన్ని. మళ్ళీ పైపెచ్చు దాన్ని తీసుకెళ్ళి నేను జాగ్రత్తగా భూమిలో పాతి పెట్టాను, ఇదిగో తీసుకో నాకెందుకు అని అన్నాడు. ఇప్పుడు ప్రజలను మెప్పించాలనుకుంటున్నాడు, ప్రభువుని ఏం చేస్తున్నాడు? నిందలు వేస్తున్నాడు. పని చేయని వాళ్ళు చేయకపోయింది కాక మళ్ళీ పైపెచ్చు ఏం చేస్తున్నారు? నింద వేస్తున్నాడు వాడు. అందుకే ఆరాధనలో యోగ్యమైన ఆరాధన అయి ఉండాలి. ఆరాధన ఎలా ఉండాలా అని మనం చూస్తే ఆత్మతో సత్యంతో ఆరాధించేది ఉండాలి కదా. రొట్టె విరచడం ప్రాముఖ్యమైనది. రొట్టె విరచడం, రొట్టె ఎప్పుడు విరవాలా? వచ్చిన 46 చదవండి. వారు ఎక్కువ మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక పుడుకొని ఇంటింట దేవసం ఉంటే రోజు చేస్తారా లేదా? ఎందుకు రోజు చేస్తున్నారు? నెలకోసారి చేయొచ్చు కదా, మొదటి వారం చేయొచ్చు కదా. ఏమ్మా, మీ పిల్లలతో మాట్లాడడానికి మళ్ళీ వాడు రేపు పొద్దున వాడు ఉద్యోగం చేసి కాలుతో తంతాడు, వాడు బయట వేస్తాడు, మూలనేస్తాడు మంచం వాడు కదా.
అన్నం కూడా పెట్టడు. వాడి విషయంలో ఎంత ప్రేమ కలిగి వాడి కోసం ఎరా కన్నా ఒక ఆదివారం జ్ఞాపకం చేసుకోవడం కష్టంగా అయ్యి నువ్వు ఎప్పుడో నెలకొకసారి అంట. ఎంత అన్యాయం అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాయిదాలు ఏంటండి? దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయాలా? దావీదు అంటున్నాడు, నా హృదయం దేవుని మందిరానికి వెళ్ళడానికి అనుదినం ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మందిరం వెళ్ళడం అంటే దేవుని దావీదుకి ఎంతో ఇష్టం. ఆ వెళ్ళేవాళ్ళు సామాన్యుడైనా పనోడైనా కదా, ఒక సామాన్యుడు వచ్చి దావీదు గారు మేము మహిమను నువ్వు పొందుకొని ఉంటే, ఆయన ప్రేమను నువ్వు ఎరిగి ఉంటే, ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తెరిగి ఉంటే, ఆయన నీకు రావాల్సిన శిక్షను ఆయన ఎలా తీసుకున్నాడో తెలుసుకొని ఉంటే, నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వేం చేస్తావు? మానక ఆరాధన చేస్తావు, జ్ఞాపకం చేసుకుంటావు. అనుదినం జ్ఞాపకం చేసుకుంటావు ప్రభుని. ఇప్పుడు సంఘంగా కూడుకునేది ఎప్పుడు? ఆదివారం కూడుకున్నప్పుడు సంఘంతో కలిసి మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ప్రతి ఆదివారం చేయాలి. ఆదివారం ఆరాధన అని రాయబడింది. ఆదివారం వాళ్ళు కూడుకున్నారు. ఏ ఆదివారం? ప్రతి ఆదివారం. బైబిల్లో ఎక్కడ కూడా ఆదివారం అంటే ఏమ్మా ఎన్ని ఆధారాలు వస్తే అన్ని ఆధారాలు చేయాల్సిందే. ఎక్కడ కూడా మోత ఆదివారం అని కానీ, 2 ఆదివారం కానీ, 3 ఆదివారం కానీ, 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అని ఎక్కడ లేదు. ఆదివారం అని ఉంది. మనం ఆదివారం ఉంది కాబట్టి మన ఆదివారం ఇదే బ్రదరన్ విధానం. బైబిల్లో ఉన్నదే చేస్తాం తప్ప వేరే ఏం లేదు. బ్రదరన్ అంటే కొత్త నిబంధన సంఘం. బ్రదరన్ అంటే అర్థం కొత్త నిబంధన సంఘం. కొత్త నిబంధనలో సంఘం ఎలాగైతే ఆవిర్భవించబడి సంఘానికి దేవుడు ఏదైతే వాక్యం ఇచ్చాడో ఆ వాక్యానుసారంగా చేయడమే, ఇంక వేరేదేమీ కానే కాదు. పేరైతే ప్రజలు బ్రదరన్ అని పెట్టారు తప్ప ప్రజలు పెట్టిన పేరు అది అంతే కదా. క్రైస్తవం అని కూడా బైబిల్ ఎన్నిసార్లు ఉంది? క్రైస్తవులు అనే మాట బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది. 3 సార్లే ఉంది. క్రైస్తవ్యం అనే పేరు కూడా ఎవరు పెట్టారు? ప్రజలు శిష్యులను చూసి యేసుక్రీస్తులాగే మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తులాగే పరిశుద్ధంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏం పెట్టారంటే క్రీస్తు సంబంధించిన వాళ్ళు క్రైస్తవులు అని పెట్టారు. బ్రదరన్ అనే పేరు కూడా ప్రజలు పెట్టిందే. దేన్ని బట్టి అంటే ప్రేమను బట్టి, సహోదర ప్రేమ. బ్రదరన్ అంటే విర్ ఆల్ బ్రదర్స్ కదా. మన భారతదేశ పిటికలో కూడా ఈ మాట ఉంటుంది కదా. ఏముంటుంది? ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ ఆల్ బ్రదరన్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ. వీఆర్ ఆల్ బ్రదరన్ అండ్ సిస్టర్స్. సహోదర ప్రేమ కలిగి ఉండడం, సహోదర ప్రేమ చూపించడం, సహోదర ప్రేమ కలిగి జీవించడం. ఆరాధనలో త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 115:8 త్వరగా. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక. అది అమ్మా విన్నారా? శరీరంతో చేసేవారట. వినండి, ఈ విగ్రహాలు ఎదురు పెట్టుకొని చేయటం కదా, దాన్ని చూసి చేయటం లేకపోతే వాటిని చూసి చేయటం చేసేవాళ్ళు, ఈ ఆరాధన చేసేవాళ్ళు ఎట్లా అయిపోతారట? వాళ్ళలాగా అయిపోతారు. అమ్మ నాకెళ్ళి చూడండి ఒకసారి. వాటిని చేసేవారు వాటి వంటి వారై అయిపోతారు. జాగ్రత్త. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎద్దును పెట్టుకొని ఆరాధన చేసేవాళ్ళు కదా. ఐగుప్తులు అనేక ఆత్మీయ ఆరాధన, ఆత్మ అయిన దేవుని చేసే ఆరాధన నీవు కలిగి ఉండాలి. అలా కాకుండా శారీరక ఆరాధన చేస్తే ఆ యొక్క కళ్ళతో లేకపోతే కళ్ళతో కనిపించే రమ్యమైన దాన్ని ఆరాధిస్తే, లేకపోతే చెవులతో పాడి గందరగోళం చేసే దానిని నువ్వు ఇష్టపడితే, లేకపోతే ఎగిరి గంతులు వేసి చంపట్లు కూడా ప్రభుని నమ్మేమని చెప్తున్నారు, రక్షించబడ్డామని చెబుతున్నారు, బలలో మేము కూడా చేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఎలా జీవిస్తున్నారు? లోకంలాగే జీవిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆరాధన చేసేవారు అలాగే ఆ స్వభావంలో మార్చబడ్డారు కనుకనే వాళ్ళకి పాపం అనే భయం లేదు, పరిశుద్ధత విలువ తెలియదు. ఆయన చూడగానే ఏమైపోయాడట? నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదం మీద. ప్రభు యొక్క ఆత్మను పొందుకున్న మనం ఎలా ఉండాలట?
ఇంకా ఈ శరీరంతో ఏం పని లేదు. వచ్చిన 10 చదవండి. వచ్చిన 10 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం వచ్చిన 10. ప్రభు దినమందు ఆత్మపరచునై ఉండి చాలు ఆదివారం రోజట ఏమైపోయాడట? ఆత్మవశుడయ్యాడు. ఎవరు? యోహాను. ఆత్మవశుడైన వాళ్ళు ఎలా ఉండాలా? వచ్చిన 17లో నేను ఆయనను చూడగానే ఈ శరీరంతో ఇంకేమీ పని, ఆత్మతో కనెక్ట్ అయిపోవాలా. ఈ మానవుని ఆత్మ దేవుని ఆత్మను ఆరాధించి ఒప్పించి మెప్పించాలి, ఒప్పుకోవాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దీంట్లో ఎక్కడైనా శరీరానికి సంబంధించిన కార్యం ఉందా? దేవుడు అడిగాడా? కానీ లోకం అలా చేస్తుంది. ఆరాధన ఆత్మవశుడై ఉన్నాడు అంటున్నాడు. ఆదివారం మనం ఇక వేరే ఆలోచనలో ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికాడ తాళం వేసామా లేదా, ఇంటికాడ పనులు ఉన్నాయని ఇక వేరే ఆలోచనలు ఎలాగుండవు. చచ్చిపోయిన వాడికి కథ లేకుండా చచ్చిపోయిన వాడు చేయబట్టుకొని లేకపోతే మళ్ళీ కింద పడిపోతాడు లేదా? ఆదివారం చచ్చిన వాళ్ళ వల్లే నేను ఉన్నానంటున్నాడు. ఆత్మపరవశుడై ఉన్నాడు. ఇక మన ఆత్మ దేవునితో ఆయన ఆరాధించే పనిలోనే ఉండాలి. వేరే పని మనం పెట్టుకోకూడదు. వేరే ఆలోచన మనం వేరేతో మాట్లాడి ఇక పని ఎండోనే ఉండకూడదు. ఆత్మతో ఆరాధించాలి అంటున్నాడు. మన ఆరాధన ఎలాగుంది, బయట ఆరాధన ఎలాగుంది, మనం ఏం చేస్తున్నాం అనేది ఉదయ కాలం మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. కాబట్టి వచ్చిన 28 అండి 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం వచ్చిన 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోనలను, అలాగో చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకే శిక్షావిధి కలుగుటకు త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. తీర్పు ఉంది. ఎలా పడితే అలా చేస్తే దానికి ఏముంది? దానికి తీర్పుకి సంబంధించిన పక్కన రక్షణ కూడా ఉంది. ఏమన్నాడు? అయితే మనలో మనమే ముందే మనం ఏం చేయాలా? మనమే దేవుడు చెప్తే వాడు వెళ్ళి చెప్పినప్పుడు ఏమంటాడు? నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు కదా. పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో, వాళ్ళు వచ్చి ముందే వచ్చి అమ్మ ఇదిగో పలానా కలిపి చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా మంచి కర్ర తీసుకొని వాడి మీద నీ కోపాన్నంతా